అత్యంత వైభవంగా తిరుమల తిరుపతిలో స్వామివారికి జరిగే వివిధ పూజా కైంకర్యాలు గొల్లపూడిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో జరుగుతున్నాయని మాజీ మంత్రి వర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. గొల్లపూడిలోని వాసవి ఫార్మా మార్కెట్ కాంప్లెక్స్ నందు వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో ద్వితీయ బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. చివరి రోజు సోమవారికి పుష్పయోగ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు హాజరై ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుమల తిరుపతిలో స్వామివారికి జరిగే పూజా కైంకర్యాలు ఇక్కడ స్వామివారికి కూడా జరగడం విశేషమన్నారు. అత్యంత భక్తి శ్రద్ధలతో బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్న కమిటీని అభినందించారు. కమిటీ సెక్రటరీ దేవతి నాగేశ్వరరావు మాట్లాడుతూ ఇక్కడ దేవాలయంలో స్వామివారు ఉత్తరముఖంగా ఉండడం విశేషమన్నారు. సంవత్సరం మొత్తం ముక్కోటి ఏకాదశి రోజున దర్శనం ఇచ్చిన విధంగా స్వామివారి భక్తులకు దర్శనమిస్తారన్నారు. దేవాలయ కమిటీ అధ్యక్షులు జొన్నలగడ్డ శివప్రసాద్ మాట్లాడుతూ స్వామివారు కోరిన కోరికలు తీర్చే కల్పతరువుగా భక్తులు భావిస్తున్నారన్నారు. ధర్మకర్త నీలి సతీష్ మాట్లాడుతూ దేవాలయం నిరంతరం అభివృద్ధి చెందుతుందన్నారు. భక్తులు రోజు రోజుకి పెరుగుతున్నారని స్వామివారి మహిమతోనే ఇక్కడ సాధ్యమవుతుందని అన్నారు. వాసవి ఫార్మా కాంప్లెక్స్ లో శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ద్వితీయ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా గత 4 రోజుల నుంచి కూడా వివిధ రకాల సేవలతో దేవుడికి చక్కటి కార్యక్రమాలు చేస్తూ ఈరోజు పూలంగి సేవ కూడా చేస్తున్నారు. ఈరోజు ఎందుకంటే ఇక్కడ మన ఏదైతే కలియుగ దైవం వెంకటేశ్వర స్వామికి ప్రతి ఒక్కళ్ళు కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏ విధంగా పూజా కార్యక్రమాలు చేస్తున్నారో ఈ కమిటీ సభ్యులందరూ కూడా ఇక్కడున్న ప్రాంత వాసులందరికీ కూడా తిరుపతిలో చేసే విధంగా ఈ వెంకటేశ్వర స్వామి కూడా అన్ని కార్యక్రమాలు చేసి భక్తులకు అందరికీ కూడా సౌకర్యం కల్పించాలని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో, అదేవిధంగా ఉత్తరముఖంగా ఉన్న వ్యక్తి వెంకటేశ్వర స్వామి వారు, ఆ కలియుగ స్వామి వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులతో ప్రతి ఒక్కళ్ళు కూడా సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అదేవిధంగా ఈ వాసవి కాంప్లెక్స్ వారు కూడా చాలా భక్తి శ్రద్ధలతో ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ 4 రోజులు కూడా కుటుంబ సమేతంగా వచ్చి స్వామివారి యొక్క సేవకి వాళ్ళందరూ అంకితం కావడం చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కళ్ళు వచ్చి స్వామివారి యొక్క దర్శనం చేసుకొని వాళ్ళు చక్కటి మంచి పొందుతారని, చక్కగా అభివృద్ధి చెందుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా పేరు దేవతి నాగేశ్వరరావు, ఈ దేవాలయ ప్రధాన కార్యదర్శిని. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయము వాసవి ఫార్మా మార్కెట్ కాంప్లెక్స్ లో ఉత్తరముఖంగా వేయించేసి ఉండటం అనేది ఈ టెంపుల్ యొక్క ప్రత్యేకత. అన్ని గుళ్ళల్లో ఉత్తరముఖం కాకుండా వేరే ముఖంగా ఉంటారు. ఇక్కడ దేవాలయంలో ఉత్తరముఖంగా ఉంటారు. ఉత్తరముఖంగా ఉండటం అనేది మనం చూస్తున్నాం. ముక్కోటి ఏకాదశి రోజు ప్రత్యేకంగా స్వామివారి దర్శనం ఉత్తరముఖంగానే చేయించడం జరుగుతుంది మామూలుగా. కానీ ఇక్కడ వచ్చేసరికి 360 రోజులు ఉత్తరముఖంగా ఉంటారు కాబట్టి మేము ఉత్సవ విగ్రహాలతో పని లేకుండా మూల విరాట్తోనే మామూలుగా దర్శనం చేయించడం జరుగుతుంది. ఈ దేవాలయం కూడా మన వాసవి ఫార్మా కాంప్లెక్స్ లో స్థలదాతగా మేమిస్తే వీరు నీలి సతీష్ గారు దేవాలయం నిర్మాణం కావించారు. వారి సొంత ఖర్చులతో నిర్మాణం కావించారు. మామూలుగా వారు మేనేజింగ్ ట్రస్టీలుగా, మేము ట్రస్టీలుగా, ప్రెసిడెంట్ సెక్రటరీలుగా మేము కంటిన్యూ అవుతున్నాం మామూలుగా. అలాగే ఇక్కడ భక్తులు కూడా విశేషంగా వచ్చేసేసి మామూలుగా నేరాలను అందుకుంటున్నారు. ఇక్కడ ప్రతి శనివారం కూడా గోష్ఠి బృందం వారిచే మామూలుగా పారాయణం, విష్ణు పారాయణం, సహస్రనామ పారాయణం అలాగే జరుగుతుంటాయండి. మామూలుగా ప్రతి శ్రవణ నక్షత్రం రోజున, ప్రతి నెలలో శ్రవణ నక్షత్రం రోజున స్వామివారికి అభిషేక కైంకర్యములు కూడా జరుగుతుంటాయి. ప్రతి మంగళవారము స్వామివారికి అష్టదళ పాత పద్మార్చన సేవ అనేది జరుగుతుంటుంది మామూలుగా. అలాగే ఉదయాస్తమాన సేవ అని చెప్పేసి ఉదయం సుప్రభాత సేవ నుండి రాత్రి పవలింపు సేవ వరకు జరుగు కైంకర్యంలో మామూలుగా ఆ దాతకి అవకాశం ఉంటుంది. అలాగే ఆ దాతకి మామూలుగా వారికి ఆశీర్వచనం ఇప్పించేసేసి స్వామివారి శేషవస్త్రం కూడా కైపించడం జరుగుతుంది. మరి సుప్రభాత సేవ నుండి సాయంత్రం పౌలింపు సేవ వరకు స్వామివారి సేవలో ఆ కైంకర్యంలో పాల్గొనడం అనేది చాలా భక్తిభావంతో కూడుకున్న పనిగా విశేషంగా భక్తులు కూడా విచ్చేసేసి వారి మ్యారేజ్ డే కానీ వారి బర్త్డే డేట్ లో కూడా బుక్ చేసేసుకుని స్వామివారి కైంకర్యంను మనగా పొందుతున్నారు. అలాగే శనివారం ప్రతి శనివారం ఇవ్వడం జరుగుతుంది. ఇదంతా మన దేవాలయంలో పవనాచారులు ఆచారముఖంగా జరుగుతున్నాయండి మామూలుగా. మరి ఇలాంటి ముక్కోటి ఏకాదశి కానీ అలాగే ధనుర్మాసంలో కానీ కార్తీక మాసంలో కానీ విశేష కార్యక్రమాలు జరుగుతుంటాయి మామూలుగా. మరి గడిచిన ముక్కోటి ఏకాదశి రోజు కూడా దాదాపు 3000 మంది భక్తులు వచ్చేసేసి స్వామివారిని దర్శించుకుని స్వామివారి కరుణా కటాక్షంలో పొందినారు. మరి ఈ సందర్భంగా మాకు రథసప్తమి రోజున ఈ గుడి అనేది మన శంకుస్థాపన చేయడం జరిగింది కాబట్టి ప్రతిష్టాపన మహోత్సవం రథసప్తమి రోజు జరిగింది కాబట్టి మరి మొదటి బ్రహ్మోత్సవాలు అయిపోయి ఇప్పుడు వచ్చేసరికి ద్వితీయ వార్షిక
బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఈ ద్వితీయ వార్షిక బ్రహ్మోత్సవాల గురించి మన సతీష్ గారు చెప్పాల్సిన. టెంపుల్ ప్రెసిడెంట్ అండి. ఈ గత 4 రోజులుగా ఈ వాసవి ఫార్మా కాంప్లెక్స్ అనేది గొల్లపూడిలో ఉందండి. ఆ ఆవరణలో మా టెంపుల్ మేము ఉత్తర ముఖ ద్వారంగా కట్టించుకున్నాము. ఎందుకంటే ఇక్కడ భక్తులు ఏది కోరినా స్వామివారి కోరికలు తీరుస్తున్నారు. ఎందుకంటే మాకు చాలా మంది చెప్తున్నారు, మేము అక్కడి దాకా వెళ్ళక్కర్లేదండి, మేము నిజంగా ఇక్కడ 14 గుళ్ళు ఉంటే మీరు వెంకటేశ్వర స్వామి గుడి కట్టించడం నిజంగా మా అదృష్టం అంటున్నారు. గత 4 రోజుల నుంచి బ్రహ్మోత్సవాలు కూడా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయండి. ఈ రోజున పూలాభిషేకం, పుష్పయాగం, అలాగే 12 గంటలకి దాదాపుగా 4000 మంది ఊరిపంతి ఉందండి. అన్నప్రసాదం తీసుకోవాల్సిందిగా భక్తులందరినీ కోరుతున్నాను. ఈ రోజున నిజంగా 4 రోజుల నుంచి కూడా భక్తులందరూ కూడా వచ్చి తీర్థ ప్రసాదాలు తీసుకెళ్తున్నారు. వారికి స్వామివారి ఆశీస్సులు ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. వెంకటేశ్వర సతీష్ కుమార్ అండి. ఈ ఆలయానికి నేను ధర్మకర్తను. ఇది ప్రతిష్ఠ దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా స్వామివారి కైంకర్యాలన్నీ కూడా నిత్య ధూప దీప దైవజ్యాలతో చాలా వేగంగా అభివృద్ధి చెందుతూ నిరంతర సేవలు అందుకోవడం అనేది మా మహాభాగ్యంగా భావిస్తున్నాను. అదే దానిలో భాగంగా ఇవాళ ఈ యొక్క ద్వితీయ వార్షికోత్సవ మహోత్సవాలు గత 3 రోజులు జరుగుతున్నాయి. ఇవాళ ఆఖరి రోజు అండి. చాలా అద్భుతంగా స్వామివారు జరిపించుకోవడం జరుగుతుంది. ఉత్తరముఖంగా ఉన్నట్టు స్వామివారు కాబట్టి ఆయన మహత్యాలు మనకన్నా కూడా మన భక్తులందరికీ కూడా బాగా విశేషంగా తెలుస్తుంటాయి. కాబట్టి తప్పకుండా అందరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని హాజరై స్వామివారి వాళ్ళు జరిగేటువంటి పుష్పయాగంలో పాల్గొని తీర్థ ప్రసాదం తీసుకోవాల్సిందిగా, అన్నప్రసాదం తీసుకొని తప్పనిసరిగా వెళ్ళవలసిందిగా మా విన్నపం మరియు కోరిక. నమో వెంకటేశ గోవింద. Like, subscribe and press the bell icon for new updates.